జేసీఐ ప్రథమ జేసీఐ జాతీయ అధ్యక్షురాలు రాఖీ జైన్. కోవిడ్ థర్డ్ వేవ్ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా వైద్య రంగం అన్ని విధాలుగా సిద్ధం కావాలని ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లపై ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ కోవిడ్ ఆసుపత్రులకు నియమించిన నోడల్ అధికారులతో స్థానిక ప్రకాశం భవనంలోని కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కోవిడ్ ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పించాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని తెలిపారు. ఈ సమావేశంలో జేసీ టీఎస్ చేతన్, నోడల్ ఆఫీసర్ ఎం వెంకటేశ్వరరావు, డిఎంహెచ్ఓ డాక్టర్ పి రత్నావళి, డిసిహెచ్ఎస్ డాక్టర్ ఉషారాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు. మీరు ఎప్పుడు కూడా డిసిహెచ్ఎస్ కూర్చోవాలి, మీకు ఆర్ఎస్సీ కోఆర్డినేటర్ బికాజ్ వి ఆర్ వర్కింగ్ యాజ్ పర్ ద డిఓ కూర్చొని త్వరగా పూర్తి చేయాలి, డేట్ తీసుకోండి. కీప్ టెలింగ్ దమ్ బికాజ్ వాట్ ఎవర్ యూ గెట్ ఫ్రమ్ ది స్టేట్ కీప్ ఇట్ ట్రాన్స్మిటింగ్ టు దాట్. డేట్ తీసుకుంటే సో నెక్స్ట్ వీడియో కాన్ఫరెన్స్ వెన్ మీ జిల్లాలో ఇంకా 9 క్లాస్కి స్టార్ట్ కాలేదు, ఈ కారణంగా రావలేదు, ఇట్లా చేస్తాం. వర్క్ in terms of converting beds to O2 beds. Because of the option names what we are adding, which will get added, and additional to ICU 65%. This has been achieved, but there is some data discrepancy. Like here maximum we are showing 60%. We will take up one cross verification from all medical officers whether it is. We will take up hospital visit. Like 100% చేశారు. That is. కేసు చెప్పండి, తరగతి చెప్పయా ఎక్కడ 200 కింద ఒక ఇనిషియల్లీ గుంటూరు నుంచి ఒక పాజిటివ్ కేసు వచ్చింది సార్. అదేవిధంగా ఇన్ దట్ విలేజ్ సమ్ పీపుల్ ఆర్ నాట్ మెయింటైనింగ్ హోమ్ ఐసోలేషన్ లో తీసుకున్నట్లయితే పిచ్చుకల కుటుంబాల్లో ఎక్కువ కేసులు వచ్చాయి సార్. 4 people are affected with the same. సామాజిక సేవలో జేసీఐ ఎప్పుడూ ప్రథమ స్థానంలో ఉంటుందని జేసీఐ ఇండియా జాతీయ అధ్యక్షురాలు జేఎఫ్బి రాఖీ జైన్ అన్నారు. యువత అభివృద్ధికి అనేక కార్యక్రమాలు రూపొందించి అందరినీ అందులో భాగస్వాములు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జోన్ అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షులు సాయి, శేఖర్ బాబు, నామినేని మోహన్ రావు మరియు సభ్యులు పాల్గొన్నారు.
बहुत बहुत नमस्ते मेरी ओर से. Yes. What is so much history for this loam? If I'm going to speak, I think it's going to take more than half an hour. And I know you all are hungry for the lunch, so I'm not going to take half an hour. Because a lot of things your zone president mentioned for this loam. Really, this is a history for the zone 4. If I'm going to tell by one, the only loam who gave us created a history in the past, and just mentioned by the zone president, he is the first centurion loam of the zone 4, and it is the biggest loam in the membership growth of the zone 4 by 143 membership. I'm right? Yes. Yes. And he gave a lot of leaders. I can say zone for this loam, JCI Angul, who is there in the Badshah loam of the zone 4. He is producing the leaders. He's created the leaders. He's teaching the leadership and all. And this leadership is finally sending to Rotary and Lions like that. So the way we are creating leaders is not stop here. He's creating history and history. This loam only gave a lot of loams to zone 4. That's why zone 4 is doing all these wonderful things. And he crossed the 2500 membership. There is a great contribution from this zone 4 of that loam and camp also. And always blood donation is very near to my heart, because last year I was the non-coordinator, and why it was close my heart, because the blood donation is the biggest donation in this world. This is my view, because by the 1 unit of the donation blood we are able to save the 3 lives, and especially this COVID, this blood donation is a very కిమ్స్ హాస్పిటల్లో కరోనా రోగులకు నూతన చికిత్సా విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లు, కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరిన వారికి మొదటి దశలో ఉన్న వారికి కాక్టైల్ ఇంజెక్షన్ అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఇంజెక్షన్ వాడిన రోగులకు వైరస్ నుండి ప్రమాదం తప్పుతుందని వైద్య నిపుణులు తెలిపారు. కాక్టైల్ ఇంజెక్షన్ ఇమ్యూనిటీని పెంచి వెంటనే రికవరీ చేస్తుందని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు కరోనా బారిన పడితే ఇంజెక్షన్ ఎంతో మేలు చేస్తుందని, త్వరగా కోలుకుంటున్నారని డాక్టర్ సతీష్ రెడ్డి, డాక్టర్ శ్రీ హర్షరెడ్డి తెలిపారు. అన్ని వేళలా ఇంజెక్షన్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కిమ్స్ జనరల్ మేనేజర్ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. పీనైన్ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు అండి. కిమ్స్ హాస్పిటల్ ఒంగోలు నందు మనం కాక్టైల్ మెడిసిన్ యాంటీబాడీస్ని ఇస్తున్నాము కోవిడ్ పేషెంట్స్ గురించి. కోవిడ్ పేషెంట్స్ని ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అండ్ ఇప్పుడు థర్డ్ వేవ్లో కూడా మనం సమర్థవంతంగా చేస్తున్నాం. మన దగ్గర దాదాపు 45 అడ్మిషన్స్ దాకా ఉన్నారు పేషెంట్స్. అయితే కోవిడ్ వచ్చిన తర్వాత కోమార్బిడిటీస్ అంటాము, ఎవరికైతే ఉంటాయో వాళ్ళు, అంటే లైక్ షుగర్ కానీ, క్యాన్సర్ పేషెంట్స్ కానీ, లేకపోతే నాలాగా ఒబేస్ ఉన్న పేషెంట్స్ కానీ, వీళ్ళు కానీ కోవిడ్ సిమ్టమ్స్ అనిపిస్తే ఇమీడియట్గా డయాగ్నోస్ చేసుకుని, అంటే వ్యాధి నిర్ధారణ టెస్ట్ చేయించుకున్న తర్వాత వాళ్ళ కన్సర్న్ ఫిజిషియన్ కానీ, పల్మనాలజిస్ట్ని కానీ కన్సల్ట్ అవ్వటం, కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన మెడికేషన్ అవన్నీ కూడా వాడుతూ ఉన్నారు. ఇదంతా రొటీన్ ప్రాక్టీస్. అయితే ఈ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి కాక్టైల్ మెడిసిన్ అని భారత ప్రభుత్వం ద్వారా మార్చిలో జారీ చేస్తున్నారు, పర్మిషన్ వచ్చింది. అయితే దాన్ని మనం ట్రయల్స్ కాదు మామూలుగా ఇస్తున్నాము జనరల్గా పేషెంట్స్కి. ఇట్లా దాదాపు 40 పేషెంట్స్ దాకా ఇచ్చున్నాం, మంచి రిజల్ట్స్ వచ్చినాయి కిమ్స్ హాస్పిటల్లో. అయితే దీని గురించి కొంత అపోహలు ఉన్నాయి దీనిలో మన కామన్ పబ్లిక్లో. దాన్ని అడ్రస్ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు మనం పీనైన్ ప్రేక్షకుల ద్వారా మన పీనైన్ టీవీ ప్రేక్షకులందరికీ రీచ్ అవుదామనే ఉద్దేశంతో మేము పీనైన్కి ఇట్లా లైవ్లో ఇంటర్వ్యూ ఇస్తున్నాము. అయితే ఈ కాక్టైల్ మెడిసిన్ ఇంటి దగ్గర ఇవ్వచ్చా అని అడుగుతున్నారు. ఇంటి దగ్గర ఇచ్చే మెడిసిన్ అయితే కాదండి ఇది. దీనికి ఏదైనా ఎలర్జిక్ రియాక్షన్స్ అట్లాంటివి ఏదైనా ఉంటే కూడా మన హాస్పిటల్లోనే మేనేజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటి దగ్గర ఇచ్చే క్వశ్చనే లేదు మనం. రెండోది, ఈ కాక్టైల్ మెడిసిన్ ఇచ్చిన తర్వాత 2 నుంచి 8 అవర్స్ దాకా మనం, అంటే పేషెంట్ కండిషన్ బట్టి మనం అబ్జర్వేషన్ చేసి డిశ్చార్జ్ చేస్తాం. అంటే డే కేర్ ప్రొసీజర్ లాగా ఈ కాక్టైల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కాక్టైల్ మెడిసిన్ ఒక మెడిసిన్ వచ్చేసి ఇద్దరికి యూజ్ చేయొచ్చు. అయితే దాని కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది, దీన్ని గమనించగలరు. తర్వాత ఈ కాక్టైల్ ఇచ్చిన పేషెంట్స్కి, కాక్టైల్ ఇవ్వని పేషెంట్స్కి మనం రికవరీ రేట్ కనుక చూసుకుంటే 5-6 డేస్ లెంగ్త్ ఆఫ్ స్టే తగ్గుతూ ఉంది. అంటే కాక్టైల్ ఇస్తే మ్యాక్సిమం పేషెంట్స్కి అడ్మిషన్ నీడ్ అవసరం రాకుండా ఉంటుంది. అయితే కాక్టైల్ మెడిసిన్ ఇవ్వాలంటే కోవిడ్ వచ్చిన 5 నుంచి 6 రోజుల్లోపు మనం చేయించుకుంటే చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. దాని తర్వాత అంటే యూజ్ ఉండకపోవచ్చు. కాబట్టి మా ప్రేక్షకులు పీనైన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా దీన్ని గమనించి మన కిమ్స్ హాస్పిటల్లో ఎలాంటి ఫెసిలిటీ ఉంది, తర్వాత కోవిడ్ పేషెంట్స్ ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ కూడా 2D సాచెట్స్ వీటిని కూడా
ఇస్రో డెవలప్ చేసిన 2D టెస్ట్ కూడా ఇస్తున్నాం మనం. థ్యాంక్ యూ అండి. వాళ్ళకి షుగర్ పేషెంట్స్, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్ పేషెంట్స్, డయాలసిస్ పేషెంట్స్, ఎవరికైతే కోవిడ్ వస్తే వీళ్ళు రికవర్ అవ్వడం కష్టము అని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నందరికీ ఈ ట్రీట్మెంట్ ఇస్తే మంచిది. ఎందుకంటే వాళ్ళు ఇస్తే ఆ ఆక్సిజన్ తగ్గే స్టేజ్కి వెళ్ళరు, ఐసీయూ అడ్మిషన్ అవసరం ఉండదు, ఆ రిస్క్ లేకుండా ఇంటికి వెళ్ళిపోతారు. ట్రీట్మెంట్ అనేది మనము ఓపీ బేసిస్ మీద ఇవ్వచ్చు. అంటే మార్నింగ్ వస్తారు పేషెంట్, 1 అవర్లో ఆ డ్రగ్ ఇచ్చేస్తాం, 1 అవర్ అబ్జర్వ్ చేస్తాము, ఇంటికి పంపించేస్తాము. 1 or 2 days ఫీవర్ ఉంటుంది అంతే. చాలా ఇప్పుడు ఆల్మోస్ట్ మేము ఒక 10 to 15 మెంబర్స్కి ఇచ్చాము, ఎవరు సిక్ అవ్వలేదు. ఎస్పెషల్లీ కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి ఇచ్చాము, ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి ఇచ్చాము, ఒక క్యాన్సర్ పేషెంట్కి ఇచ్చాము. వాళ్ళందరూ ఏమి సమస్య లేకుండా, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ లేకుండా హోమ్లోనే ఉండి రికవరీ వచ్చారు. ఆల్మోస్ట్ ఇచ్చిన వాళ్ళందరికీ 14 days అయింది, అందరూ హోమ్లోనే ఉన్నారు, ఫాలోఅప్ కూడా వచ్చారు, అందరూ బాగున్నారు. ఇది బెస్ట్ ట్రీట్మెంట్. ఎందుకంటే మనకి ప్రాబ్లం లేకుండా రికవర్ చేస్తుంది, ఆ మెంటల్ స్ట్రెస్ని తగ్గిస్తుంది. మనకు ఆక్సిజన్ పడిపోతే ఎన్ని రోజులు ఐసీయూలో ఉండాలి, అవన్నీ మనకు అవసరం లేదు, ఆక్సిజన్ పడే స్టేజ్ రాకుండా ఆపుతుంది. సో ఈ డ్రగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు తీసుకోవడం బెటర్, ఖచ్చితంగా ముందే ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకొకటి సింపుల్ ఇంజెక్షన్, హాస్పిటల్ స్టే అవసరం లేదు, ఎక్కువసార్లు రోజుల్లో హాస్పిటల్ ఉండి ఏమవుతుందో ఆలోచించాల్సి అవసరం లేదు. హాస్పిటల్ రావడం, ఎమర్జెన్సీ వార్డులో 1 hour ఇంజెక్షన్ పెట్టించుకొని ఇంటికి వెళ్ళిపోవడం. కాస్ట్ కూడా ఎఫెక్టివ్గా ఉంది. సో రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల ఖచ్చితంగా బెస్ట్ ట్రీట్మెంట్ లాగా ఉపయోగపడుతుంది. ఇది లేటెస్ట్గా వచ్చిన ట్రీట్మెంట్ 2-3 months నుంచి సిటీస్లో అంతా ట్రై చేశారు, మనం కూడా ట్రై చేస్తున్నాం. 10 members నుంచి 15 members పైన ఇచ్చాము, అందరికీ రిజల్ట్స్ ఎంకరేజింగ్ ఉన్నాయి. ఎవరు ఆక్సిజన్ తగ్గలేదు, ఎవరికి లైఫ్ రిస్క్ రాలేదు, ఎవరిని అడ్మిషన్ చేయలేదు, అందరూ బాగున్నారు. సో దిస్ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ ఎర్లీ స్టేజ్లో. ఇంకోటి 1 more thing, ఎవరెవరికి ఇవ్వచ్చో చెప్పాము మనం, ఇంతవరకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పాము. ఏ టైంలో ఇవ్వాలనేది కూడా ఇంపార్టెంట్. పేషెంట్ ఖచ్చితంగా ఎర్లీ స్టేజ్లోనే ఇవ్వాలి. అంటే ఫస్ట్ ఫీవర్ వచ్చిన 4 to 5 days లోపల ఇస్తేనే మంచిది. అంటే 6 days 7th day కూడా ఇస్తున్నారు, బట్ బెటర్ ఎర్లీగా ఇస్తడం. ఎర్లీగా ట్రీట్ చేస్తే ఆ స్టేజ్ రాకుండా ఆపుతుంది. సో 6 days 7 days తర్వాత ఆక్సిజన్ నార్మల్గా ఉండాలి పేషెంట్. ఆక్సిజన్ తగ్గిన వాళ్ళకి ఇవ్వకూడదు, ఎందుకంటే ఆక్సిజన్ ఒకసారి తగ్గిందంటే పేషెంట్ ఆల్రెడీ సైటోకైన్ స్ట్రాంగ్లో ఉన్నారు. సో ఆ టైంలో ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు. ట్రిఫేజ్ అనొచ్చు, అవన్నీ రాకుండా మనం చూడొచ్చు. సో స్టడీస్ ఎలా చెప్తున్నాయి అంటే, మనకి యూకేలో ఫేమస్గా రికవరీ ట్రయల్ అని జరిగింది. ఆ రికవరీ ట్రయల్లో ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వని వాళ్ళకి టెస్ట్ చేసి చూశారు. మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇచ్చిన వాళ్ళకి ఏంటంటే 70% మందికి హాస్పిటలైజేషన్స్ తగ్గినాయి, 71%కి కేస్ ఫెటాలిటీ అంటే మోర్టాలిటీ డిక్రీజ్ అయింది. దట్టు సిమ్టమ్ ఆన్సెట్ నుంచి, సిమ్టమ్స్ మొదలైన దగ్గర నుంచి రికవర్ అవ్వడానికి ఇవ్వని వాళ్ళకంటే ఇచ్చిన వాళ్ళకి 4 రోజులు ఎర్లీగానే రికవరీ అనేది జరిగింది. సో ఇది అందరికీ అప్లికబుల్ అంటే అందరికీ అప్లికబుల్ కాదు, అందరికీ అవసరం లేదు కూడా. సో ఎవరెవరికి అవసరం అంటే 12 ఏళ్ళు దాటిన వాళ్ళకి, 45 kg కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది, ఇవ్వాలి. సో వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వాలంటే అందరికి అవసరం లేదు. నేను ముందు చెప్పినటువంటి ఎవరికైతే కోమార్బిడిటీస్ ఉంటాయో, ఎవరికైతే స్పెసిఫిక్గా యాంటీబాడీ రెస్పాన్స్ అనేది డెవలప్ అవ్వదు, అలాంటి వాళ్ళకి ఇస్తేనే అది యూజ్ఫుల్. ప్రతి ఒక్కరికి అవసరమా అంటే అవసరం లేదు, ఎందుకంటే మన న్యాచురల్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంతవరకు పనిచేస్తుంది. సో ఎవరికైతే ఇలాంటి కోమార్బిడిటీస్ ఇవన్నీ ఉండి, ఒబెసిటీ ఇవన్నీ ఉన్న వాళ్ళు కొంచెం ఎర్లీగానే, అంటే ఎప్పుడు ఇవ్వాలి అంటే మొదట 5 రోజులను, ఎప్పుడైతే వైరల్ రెప్లికేషన్ యాక్టివ్గా ఉంటుందో 5 రోజుల లోపే ఇచ్చేయాలి. ఎవరికైతే ఆక్సిజన్ అవసరం ఉంటుందో, ఎవరికైతే వారం రోజులు దాటిపోయిన తర్వాత డిసీజ్ వస్తారో అలాంటి వాళ్ళకి ఇచ్చినా ఈ డ్రగ్తో ఎటువంటి ఉపయోగం ఉండదు. మన కిమ్స్లో ఇప్పుడు ఇప్పటిదాకా చూసింది ఏంటి అంటే, ఆ యాంటీబాడీ కాక్టైల్ అనేది ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి స్పెసిఫిక్గా సజెస్ట్ చేస్తున్నాం, కౌన్సిల్ చేస్తున్నాం, అది ఇవ్వడం జరిగింది. దీంతో ఉండే సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎనఫైలాక్సిస్, ఎలర్జీ అంటాం. అందరికీ వస్తుందంటే ఇప్పటిదాకా మనకి 30-40 మంది వరకు ఇచ్చాము, వాళ్ళలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అండ్ తర్వాత ప్రోగ్రెస్ అయిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు, డిసీజ్ ప్రోగ్రెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో అందుకని ఇది ఎక్కడ పడితే అక్కడ ఇచ్చే డ్రగ్ కాదు, హాస్పిటల్ సెట్టింగ్లోనే ఇవ్వాలి. అది కూడా ఏంటంటే స్పెసిఫిక్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా లేదా అని మానిటర్ చేసుకొని 1 hour వరకు చూసి ఒక ½ an hourలో మనం ఆ ఇంజెక్షన్ చేసేయచ్చు, అయిపోతుంది. సింగిల్ షాట్ ఒక్కసారి ఇస్తే సరిపోతుంది, ఇంకా అవసరం లేదు. మార్నింగ్ వచ్చేసి ఇంజెక్షన్ తీసుకొని 1 hour అబ్జర్వేషన్ నుండి వెళ్ళిపోవచ్చు. హాస్పిటల్ సెట్టింగ్లోనే ఎందుకు ఇవ్వాలి అంటే, కొన్ని రకాల ఎనఫిలాక్సిస్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు హాస్పిటల్ సెట్టింగ్లోనే డీల్ చేయగలం. సో మనకి పీనింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోవిడ్ 3వ దశను సమర్థవంతంగా ఎదుర్కోవాలి, సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్.
సామాజిక సేవలో జేసీఐ ప్రథమ జేసీఐ జాతీయ అధ్యక్షురాలు రాఖీ జైన్. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం. ప్రకాశం జిల్లా విద్యా